హలో హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సక్సెస్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్. సో మనకు ఈరోజు నుంచి మన ఛానల్లో ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి వీడియోస్ అనేవి పెడుతున్నాను. సో ఏ ఎగ్జామ్కైనా మనకు ఏపీ మన ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ మరియు ఈ డిఎస్సి అండ్ ఐబిపిఎస్ తర్వాత వచ్చేసి రైల్వేస్కి సంబంధించి మనకు ఏదైనా ముఖ్యమైన టాపిక్ ఉందంటే అది ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్. సో ఇందులో భాగంగా మనకు ఈ డిసెంబర్ 2025కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేది ఈ వీడియోలో టాప్ 100 క్వశ్చన్స్ అనేవి మనం సాల్వ్ చేద్దాం. సో ప్రతి ఒక్క క్వశ్చన్కి 5 సెకండ్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. సో గెస్ చేసి సో మీ యొక్క ఆన్సర్ని మన కామెంట్లో కూడా టైప్ చేయండి. సో మీరు కూడా రివిజన్ అనేట్టు ఉంటుంది. సో ఇలానే మనకు మన ఛానల్లో కూడా వీడియోస్ అనేవి వస్తుంటాయి ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది కానీ అండ్ ఈ సబ్జెక్ట్స్కి సంబంధించినవి కానీ. సో తప్పకుండా మన వాళ్ళు ఇంకా ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా మన ఛానల్ని సక్సెస్ మాస్టర్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా మనం ఈ వీడియోలో ప్రజెంట్ మనం డిసెంబర్ సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేవి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, 2026లో G20 అధ్యక్ష బాధ్యతలను ఏ దేశం చేపట్టనుంది? 2026లో G20 అధ్యక్ష బాధ్యతలను ఏ దేశం చేపట్టనుంది? దీనికి ఆన్సర్ USA, అమెరికా సంయుక్త రాష్ట్రాలు. సెకండ్, ఇటీవల బ్రెజిల్లోని బెలెన్ నగరంలో జరిగినటువంటి COP30 అంటే 30వ ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పు సదస్సు అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించారు? ఇటీవల బ్రెజిల్లోని బెలెన్ నగరంలో జరిగినటువంటి COP30 అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించారు? దీనికి ఆన్సర్ ఆండ్రే అరాన్హా కొరియా డో లాగో. ఈయన ఒక బ్రెజిలియన్ దౌత్యవేత్త. మూడో క్వశ్చన్, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ CCPI 2026లో భారత్ యొక్క ర్యాంక్. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ CCPIలో 2026లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత? దీనికి ఆన్సర్ 23వ స్థానం. ఇటీవల సౌదీ అరేబియా అమెరికా యొక్క 8వ నాన్ నాటో మిత్రదేశంగా గుర్తింపు పొందింది. ఇటీవల సౌదీ అరేబియా అమెరికా యొక్క 8వ నాన్ నాటో మిత్రదేశంగా గుర్తింపు పొందింది. దీనికి ఆన్సర్ 20వ దేశంగా గుర్తింపు పొందింది. ఫిఫ్త్ క్వశ్చన్, 3వ అంతర్జాతీయ ఆయుర్వేద సదస్సు ఎక్కడ నిర్వహించబడింది? 3వ అంతర్జాతీయ ఆయుర్వేద సదస్సు ఎక్కడ నిర్వహించబడింది? దీనికి ఆన్సర్ బ్రెజిల్. ఇటీవల ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ వాటర్ కన్వెన్షన్లో చేరినటువంటి తొలి దక్షిణాసియా దేశం ఏది? ఇటీవల ఐక్యరాజ్య సమితి వాటర్ కన్వెన్షన్లో చేరినటువంటి తొలి దక్షిణ ఆసియా దేశం ఏది? దీనికి ఆన్సర్ బంగ్లాదేశ్. యునెస్కో కార్యనిర్వాహక మండలిలో భారత్ తిరిగి ఎన్నికైనటువంటి కాలపరిమితి ఏది? యునెస్కో కార్యనిర్వాహక మండలిలో భారత్ తిరిగి ఎన్నికైనటువంటి కాలపరిమితి ఏది? ఆన్సర్ 2025 నుంచి 29 వరకు. 2025 నుంచి 29 వరకు. భారత్లో తొలి బయో ప్రాసెస్ డిజైన్ అండ్ స్కేలప్ సౌకర్యం 1bio ఎక్కడ ప్రారంభించబడింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తుంది. భారత్లో తొలి బయో ప్రాసెస్ డిజైన్
అండ్ స్కేలప్ సౌకర్యం వన్ బయో ఎక్కడ ప్రారంభించబడింది? దీనికి ఆన్సర్ జీనోమ్ వ్యాలీ, హైదరాబాద్. జీనోమ్ వ్యాలీ, హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో 100% సైబర్ ఫ్రాడ్ రెస్పాన్స్ రేట్ సాధించినటువంటి తొలి పోలీస్ విభాగం ఏది? భారతదేశంలో 100% సైబర్ ఫ్రాడ్ రెస్పాన్స్ రేట్ సాధించినటువంటి తొలి పోలీస్ విభాగం ఏది? దీనికి ఆన్సర్ గోవా పోలీస్. గోవా పోలీస్. ఇటీవల కేరళలోని తిరువనంతపురంలో దేశపు తొలి ప్రైవేట్ నావిగేషన్ హబ్ ఏషియన్ను ఎవరు ప్రారంభించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇటీవల కేరళలోని తిరువనంతపురంలో దేశపు తొలి ప్రైవేట్ నావిగేషన్ హబ్ ఏషియన్ను ఎవరు ప్రారంభించారు? దీనికి ఆన్సర్ మన ఇస్రో చైర్మన్ వి నారాయణన్. ఇస్రో చైర్మన్ వి నారాయణన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ TSI 2025-29 ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ప్రోగ్రాంకు ఎంపికైనటువంటి భారత యువతి ఎవరు? ఈ క్రింది వారిలో టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ TSI 2025-29 ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ప్రోగ్రాంకు ఎన్నికైనటువంటి భారత యువతి ఎవరు? సో ఆన్సర్ వచ్చి కుంచాల కైవల్యరెడ్డి. ఆమె ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి వారు. కుంచాల కైవల్యరెడ్డి, ఆంధ్రప్రదేశ్. 19వ ఎడిషన్ భారత్ నేపాల్ సంయుక్త సైనిక విన్యాసం సూర్యకిరణ్ XIX ఎక్కడ ప్రారంభించబడింది? 19వ ఎడిషన్ భారత నేపాల్ సంయుక్త సైనిక విన్యాసం సూర్యకిరణ్ XIX ఎక్కడ ప్రారంభించబడింది? పితోర్ఘర్, ఉత్తరాఖండ్. పితోర్ఘర్, ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత మైథలాజికల్ యానిమేటెడ్ ఫిలిం మహావతార్ నరసింహ ఏ కేటగిరీ కోసం భారత్ తరపున అధికారికంగా ఆస్కార్ 2026 బరిలోకి ఎంపిక అయింది? ప్రౌడ్ మూమెంట్ ఫర్ అవర్ ఇండియన్ ఫిలిం. భారత్ మైథలాజికల్ యానిమేటెడ్ ఫిల్మ్ మహావతార్ నరసింహ ఏ కేటగిరీ కోసం భారత్ తరపున అధికారికంగా ఆస్కార్ 2026 బరిలో ఎంపిక అయింది? దీనికి ఆన్సర్ బెస్ట్ యానిమేటెడ్ ఫ్యూచర్ ఫిలిం. బెస్ట్ యానిమేటెడ్ ఫ్యూచర్ ఫిలిం. 14th క్వశ్చన్, థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో జరిగిన 74వ ఎడిషన్ మిస్ యూనివర్స్ 2025 టైటిల్ విజేత. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో జరిగిన 74వ ఎడిషన్ మిస్ యూనివర్స్ 2025 టైటిల్ విజేత ఎవరు? దీనికి ఆన్సర్ ఫాతిమా బోష్ ఫెర్నాండెజ్, మెక్సికోకు చెందినటువంటి ఆమె. ఫాతిమా బోష్ ఫెర్నాండెజ్, మెక్సికో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఫ్రాన్స్ దేశం అందించేటువంటి షెవిలియర్ అవార్డుని అందుకున్న తోటతరణి ఏ రంగానికి చెందిన ప్రముఖుడు? ఇటీవల ఫ్రాన్స్ దేశం అందించే షెవిలియర్ అవార్డుని అందుకున్న తోటతరణి ఏ రంగానికి చెందిన ప్రముఖుడు? దీనికి ఆన్సర్ ఆర్ట్ డైరెక్టర్, కళా దర్శకుడు. దీనికి ఆన్సర్ ఆర్ట్ డైరెక్టర్, కళా దర్శకుడు. ఇటీవల మలేషియాలో జరిగిన ఫీల్డ్ హాకీ టోర్నమెంట్ 31వ సుల్తాన్ అజ్లాన్ షా కప్ 2025లో భారత్ని ఓడించి విజేతగా నిలిచినటువంటి దేశం ఏది? ఇటీవల మలేషియాలో జరిగిన
ఫీల్డ్ హాకీ టోర్నమెంట్ 31వ సుల్తాన్ అజ్లాన్ షా కప్ 2025లో భారత్ను ఓడించి విజేతగా నిలిచినటువంటి దేశం ఏది? దీనికి ఆన్సర్ బెల్జియం. నెక్స్ట్ క్వశ్చన్, 2025 అక్టోబర్ 31 నుంచి నవంబర్ 27 వరకు గోవాలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో జరిగిన 2025 FIDE వరల్డ్ కప్ విజేతగా నిలిచిన చెస్ క్రీడాకారుడు ఎవరు? 2025 అక్టోబర్ 31 నుంచి నవంబర్ 27 వరకు గోవాలో జరిగిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో జరిగిన 2025 FIDE వరల్డ్ కప్ విజేతగా నిలిచిన చెస్ క్రీడాకారుడు ఎవరు? దీనికి ఆన్సర్ జావోకిర్ సిందారోవ్, ఉజ్బెకిస్తాన్. ఆయన ఉజ్బెకిస్తాన్ చెందినవాడు. నెక్స్ట్, పురుషుల అంతర్జాతీయ టెన్నిస్ జట్టు టోర్నమెంట్ డేవిస్ కప్ 2025 ఫైనల్లో ఇటలీని ఏ దేశాన్ని ఓడించి విజేతగా నిలిచింది? ఇటలీ ఏ దేశాన్ని ఓడించి విజేతగా నిలిచింది? డేవిస్ కప్. దీనికి ఆన్సర్ స్పెయిన్ దేశాన్ని ఓడించి ఇటలీ డేవిస్ కప్ 2025లో విజేతగా నిలిచింది. ఇటీవల స్విట్జర్లాండ్కు చెందిన టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఏ గౌరవానికి ఎన్నికయ్యాడు? స్విట్జర్లాండ్కు చెందిన రోజర్ ఫెదరర్ ఏ గౌరవానికి ఎంపికయ్యాడు? దీనికి ఆన్సర్ బి, ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ క్లాస్ ఆఫ్ 2026. ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ క్లాస్ ఆఫ్ 2026. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత 26వ ఉమెన్ గ్రాండ్ మాస్టర్ WGMగా నిలిచినటువంటి చెస్ క్రీడాకారిణి ఎవరు? ఉమెన్ గ్రాండ్ మాస్టర్. దీనికి ఆన్సర్ సరయు వేల్పుల. ఆమె తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్, బహుభార్యత్వంను నిషేధించే బిల్లుకు ఇటీవల ఏ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. బహుభార్యత్వం నిషేధించే బిల్లుకు ఇటీవల ఏ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది? దీనికి ఆన్సర్ అస్సాం. ఆన్సర్ వచ్చి అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజులు బోట్స్వానా పర్యటన సందర్భంగా బోట్స్వానా అధ్యక్షుడు డ్యూమా గిడియోస్ బోకో భారత్కు ఎన్ని చీతాలను అప్పగించినట్లు ప్రకటించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల బోట్స్వానా పర్యటన సందర్భంగా బోట్స్వానా అధ్యక్షుడు డ్యూమా గిడియోన్ బోకో భారత్కు ఎన్ని చీతాలను అప్పగించాడు? దీనికి ఆన్సర్ 8 చీతాలని అప్పగించాడు. దిత్వా తుఫాను కారణంగా అతలాకుతలమైన శ్రీలంకకు మానవతా సహాయం అందించేందుకు భారత ప్రభుత్వం ఏ ఆపరేషన్ను ప్రారంభించింది? దిత్వా తుఫాను కారణంగా అతలాకుతలమైనటువంటి శ్రీలంకకు మానవతా సహాయం అందించేందుకు భారత ప్రభుత్వం ఏ ఆపరేషన్ను ప్రారంభించింది? దీనికి ఆన్సర్ ఆపరేషన్ సాగర్ బంధు. ఆపరేషన్ సాగర్ బంధు. ఇది మేబీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన స్కీమ్ టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సింటెడ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ పథకం కోసం ఆమోదించబడినటువంటి మొత్తం నిధి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలియనటువంటి స్కీమ్ టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సింటెడ్ రేర్ ఎర్త్
పర్మనెంట్ మ్యాగ్నెట్ పథకం కోసం ఆమోదించినటువంటి మొత్తం నిధి ఎంత? దీనికి ఆన్సర్ 7,280 కోట్లు. 7,280 కోట్లు. ఇటీవల నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా ఎన్నవసారి ప్రమాణ స్వీకారం చేశాడు? నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా ఎన్నవసారి ప్రమాణ స్వీకారం చేశాడు? దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ 10వసారి. కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన 6వ జాతీయ జల అవార్డులు 2024లో జల్ సంచయ్ జన్ భాగీదారీ విభాగంలో జాతీయ స్థాయిలో తొలి ర్యాంకును సాధించినటువంటి రాష్ట్రం ఏది? వెరీ ఇంపార్టెంట్. జలశక్తి శాఖ ప్రకటించినటువంటి 6వ జాతీయ జల అవార్డులు 2024లో జల్ సంచయ్ జన్ భాగీదారీ విభాగంలో జాతీయ స్థాయిలో తొలి ర్యాంకును సాధించినటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్ తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలో 1,300 కోట్లతో ఏర్పాటైనటువంటి కేంద్రం ఏది? హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలోని 1,300 కోట్లతో ఏర్పాటైనటువంటి కేంద్రం ఏది? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ ఇండియా, SAESI. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ గణాంక కార్యాలయం NSO ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికం జూలై నుంచి సెప్టెంబర్లో భారత్ నమోదు చేసినటువంటి వృద్ధి రేటు. ఇది IBPSకు సంబంధించి బ్యాంకింగ్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. జాతీయ గణాంక కార్యాలయం ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికంలో భారత్ నమోదు చేసినటువంటి వృద్ధి రేటు. ఆన్సర్ వచ్చి 8.2% వృద్ధి రేట్ని సాధించింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల సోనియా గాంధీ చేతుల మీదుగా ఇందిరాగాంధీ శాంతి పురస్కారం 2024ని అందుకున్న మిషెల్ బచెలెట్ ఏ దేశానికి మాజీ అధ్యక్షురాలు? ఇటీవల సోనియా గాంధీ చేతుల మీదుగా ఇందిరాగాంధీ శాంతి పురస్కారం 2024ని అందుకున్న మిషెల్ బచెలెట్ ఏ దేశానికి చెందిన మాజీ అధ్యక్షురాలు? ఆన్సర్ వచ్చి చిలీ. నెక్స్ట్. ఇటీవల హంగేరియన్ బ్రిటిష్ రచయిత డేవిడ్ సలై తను రచించిన ఏ నవలకు గాను ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ 2025ని గెలుచుకున్నారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇటీవల హంగేరియన్ బ్రిటిష్ రచయిత డేవిడ్ సలై తను రచించిన ఏ నవలకు గాను ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ 2025ని గెలుచుకున్నారు? దీనికి ఆన్సర్ ఫ్లెష్, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. అమెరికాలో బోస్టన్ గ్లోబల్ ఫోరం AI వరల్డ్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రదానం చేసిన 2025 వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డును ఎవరు అందుకున్నారు? 2025 వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డును ఎవరు అందుకున్నారు? దీనికి ఆన్సర్ గురుదేవ్ శ్రీ రవిశంకర్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. గురుదేవ్ శ్రీ రవిశంకర్. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర పరోక్ష పన్నులు కస్టమ్ బోర్డ్ CBIC కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? కేంద్ర ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కస్టమ్ బోర్డ్ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు?
దీనికి ఆన్సర్ వివేక్ చతుర్వేది. వివేక్ చతుర్వేది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ నల్సా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? నల్సా జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ వచ్చి జస్టిస్ విక్రమ్నాథ్. జస్టిస్ విక్రమ్నాథ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదంలో మానవ హక్కుల ఉల్లంఘనపై విచారణ ప్యానెల్కు నేతృత్వం వహిస్తున్నటువంటి భారత న్యాయమూర్తి ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదంలో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి విచారణ ప్యానెల్కు నేతృత్వం వహిస్తున్నటువంటి భారత న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్ వచ్చి జస్టిస్ ఎస్ మురళీధర్. ఆన్సర్ జస్టిస్ ఎస్ మురళీధర్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోనే తొలిసారిగా జాతీయ పగడపు దిబ్బల పరిశోధన కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? దేశంలోనే తొలిసారిగా జాతీయ పగడపు దిబ్బల పరిశోధన కేంద్రం, వెరీ 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 ఇంపార్టెంట్, ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ వచ్చి అండమాన్ నికోబార్ దీవులు. దీనికి ఆన్సర్ అండమాన్ నికోబార్ దీవులు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల యునెస్కో సృజనాత్మక నగరాల నెట్వర్క్ జాబితాలో చోటు దక్కించుకున్నటువంటి భారత నగరం, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. యునెస్కో సృజనాత్మక నగరాల నెట్వర్క్ జాబితాలో చోటు దక్కించినటువంటి భారతదేశ నగరం ఏది? ఆన్సర్ వచ్చి లక్నో. సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల డబుల్స్ టైటిల్ను గెలుచుకున్నటువంటి భారత జోడీ ఏది? ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్, దీనికి ఆన్సర్ గాయత్రి గోపిచంద్ అండ్ ట్రీసా జాలీ. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో 2030 కామన్వెల్త్ క్రీడలను నిర్వహిస్తున్నటువంటి భారతీయ నగరం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 2030 కామన్వెల్త్ క్రీడలను నిర్వహిస్తున్నటువంటి భారతీయ నగరం ఏది? ఆన్సర్ అహ్మదాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, మహిళల కబడ్డీ ప్రపంచ కప్ 2025 ఫైనల్లో భారత్ ఏ జట్టుని ఓడించి టైటిల్ని గెలుచుకుంది? మహిళల కబడ్డీ ప్రపంచ కప్ 2025 ఫైనల్లో భారత్ ఏ జట్టుని ఓడించి టైటిల్ని గెలుచుకుంది? ఆన్సర్ చైనీస్ తైపీ. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచినటువంటి భారత ఆటగాడు ఎవరు? ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచినటువంటి భారత ఆటగాడు ఎవరు? ఇంపార్టెంట్ అయ్యే క్వశ్చన్ ఇది. ఆన్సర్ వచ్చి లక్ష్య సేన్. ఆన్సర్ వచ్చి లక్ష్య సేన్. నెక్స్ట్, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు భారత మహిళల క్రికెట్ జట్టు T20 వరల్డ్ కప్ ఫైనల్లో ఏ జట్టుని ఓడించి విజేతగా నిలిచింది?
భారత మహిళల క్రికెట్ జట్టు T20 వరల్డ్ కప్ ఫైనల్లో ఏ జట్టుని ఓడించి విజేతగా నిలిచింది? దీనికి ఆన్సర్ నేపాల్. అత్యుత్తమ 8 మంది క్రీడాకారులు మధ్య నిర్వహించే WTA ఫైనల్స్ టైటిల్ని గెలుచుకున్నటువంటి క్రీడాకారిణి ఎవరు? అత్యుత్తమ 8 మంది క్రీడాకారుల మధ్య నిర్వహించేటువంటి WTA ఫైనల్స్ను టైటిల్ను గెలుచుకున్నటువంటి క్రీడాకారిణి ఎవరు? దీనికి ఆన్సర్ ఎలీనా రిబకీనా. నెక్స్ట్, నవంబర్ 2025లో మనోహర్ పారికర్ యువ శాస్త్రవేత్త అవార్డు 3వ ఎడిషన్ ఎవరికి ప్రకటించారు? నవంబర్ 2025లో మనోహర్ పారికర్ యువ శాస్త్రవేత్త అవార్డు 3వ ఎడిషన్ ఎవరికి ప్రకటించారు? దీనికి ఆన్సర్ సాయి గౌతమ్ గోపాలకృష్ణన్. డాక్టర్ సాయి గౌతమ్ గోపాలకృష్ణన్. నెక్స్ట్ క్వశ్చన్, నవంబర్ 2025లో విడుదలైన QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఆసియా 2026 ప్రకారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT ఢిల్లీ భారతీయ విశ్వవిద్యాలయలో మొదటి స్థానాన్ని పొందింది. అయితే ప్రపంచ స్థాయిలో IIT ఢిల్లీ ర్యాంక్ ఎంత? చూడండి, ఇందులో 2 క్వశ్చన్స్ మనం అర్థం చేసుకోవాలా. మొదటిది, నవంబర్ 2025లో విడుదలైనటువంటి QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఏషియా 2026 ప్రకారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT ఢిల్లీ భారతీయ విశ్వవిద్యాలయాల్లో మొట్టమొదటి స్థానాన్ని పొందింది మొత్తం ఇండియాకు సంబంధించి. అయితే ప్రపంచ స్థాయిలో IIT ఢిల్లీ ర్యాంక్ ఎంత? ఆన్సర్ వచ్చి 59. నెక్స్ట్ క్వశ్చన్, నవంబర్ 2025లో భారత 91వ చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా పొందినటువంటి వ్యక్తి ఎవరు? నవంబర్ 2025లో భారత 91st చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా పొందినటువంటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ వచ్చి రాహుల్ విఎస్. నెక్స్ట్ క్వశ్చన్, వందే మాతరం గేయానికి నవంబర్ 7తో 150 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యూఢిల్లీలో స్మారక స్టాంపు మరియు ప్రత్యేక నాణ్యం విడుదల చేశారు. వందే మాతరం గీతంను రచించింది ఎవరు? చూడండి, ఇది 2 క్వశ్చన్లు వచ్చాయి మనకి. మొట్టమొదటిది, వందే మాతరం గీతానికి 150 ఏళ్ళు పూర్తయ్యాయని అడిగారు. నెక్స్ట్ వచ్చి వందే మాతరం గీతాన్ని ఎవరు రచించారని చెప్పి అడిగారనమాట. అర్థమైందా? సో ఈ సందర్భంగా న్యూఢిల్లీలో మోడీ స్మారక స్టాంపు అండ్ ప్రత్యేక నాణ్యం 2 స్మారక స్టాంపు అండ్ నాణ్యం ఈ రెండింటిని కూడా విడుదల చేశాడనమాట. సో వందే మాతరం గీతంను ఎవరు రచించారు? ఆన్సర్ వచ్చి బంకిం చంద్ర చటర్జీ గారు మన వందే మాతరం గీతాన్ని రచించారు. నెక్స్ట్, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ICC మెన్స్ T20 వరల్డ్ కప్ 2026 బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఎంపికయ్యారు? మెన్స్ T20 వరల్డ్ కప్ 2026 బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? ఆప్షన్ వచ్చి మనందరి ఫేవరెట్ రోహిత్ శర్మ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 114 ఏళ్ల వయసులో మరణించిన వృక్షమాత సాలుమరద
తిక్కమ్మ ఏ రాష్ట్రానికి చెందినటువంటి వారు? ఆమె వృక్షమాత అని పిలుస్తారు. సాలుమర్ద తిక్కమ్మ ఏ రాష్ట్రానికి చెందినటువంటి వారు? ఆన్సర్ వచ్చి కర్ణాటక. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, సిద్ధి 2.0. నెక్స్ట్ క్వశ్చన్, సిద్ధి 2.0 సైంటిఫిక్ ఇన్నోవేషన్ ఇన్ డ్రగ్ డెవలప్మెంట్, హెల్త్ కేర్ అండ్ ఇంటిగ్రేషన్. సిద్ధి 2.0ను ఏ సంస్థ ప్రారంభించింది? సైంటిఫిక్ ఇన్నోవేషన్ ఇన్ డ్రగ్ డెవలప్మెంట్, హెల్త్ కేర్ అండ్ ఇంటిగ్రేషన్. దీనికి ఆన్సర్ ఆయుర్వేద శాస్త్రాల కేంద్ర పరిశోధన మండలి. ఇదే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్, CCRAS. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సైన్స్ అండ్ టెక్నాలజీలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సిద్ధి 2.0. నెక్స్ట్, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన గ్రూప్ ఆఫ్ 7 G7 దేశాల విదేశాంగ మంత్రులు ఎక్కడ సమావేశం అయ్యారు? పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన గ్రూప్ ఆఫ్ 7 G7 దేశాల విదేశాంగ మంత్రులు ఎక్కడ సమావేశం అయ్యారు? G7 విదేశాంగ మంత్రులు ఎక్కడ సమావేశం అయ్యారు? దీనికి ఆన్సర్ నయాగరా, కెనడా. నయాగరా, కెనడా. నెక్స్ట్ క్వశ్చన్, కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ జాతీయ భద్రతా సలహాదారుల 7వ సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది? కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ జాతీయ భద్రతా సలహాదారుల 7వ సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది? మనం ఇక్కడ ఏం తప్పు చేస్తామంటే కొలంబో అనగానే శ్రీలంక అని చెప్పి పెడతాం, కానీ శ్రీలంక కాదు, ఇండియా. ఆన్సర్ వచ్చి ఇండియా. 52. ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణ భారతదేశ సహజ వ్యవసాయ సదస్సు 2025 సౌత్ ఇండియా న్యాచురల్ ఫార్మింగ్ సమ్మిట్ 2025ను ఎక్కడ ప్రారంభించాడు? వెరీ 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 ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దక్షిణ భారతదేశ సహజ వ్యవసాయ సదస్సు సౌత్ ఇండియా న్యాచురల్ ఫార్మింగ్ సమ్మిట్ 2025ను ఎక్కడ ప్రారంభించాడు? దానికి వచ్చేసి కోయంబత్తూరు, తమిళనాడు. కోయంబత్తూరు, తమిళనాడులో ప్రారంభించాడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హర్యానాలోని కురుక్షేత్రలో నిర్వహించిన 10వ అంతర్జాతీయ గీతా మహోత్సవ్ 2025కు అధికారిక భాగస్వామ్య దేశంగా ఏ దేశం వ్యవహరించింది? హర్యానాలోని కురుక్షేత్ర నిర్వహించిన 10వ అంతర్జాతీయ గీతా మహోత్సవ్ 2025కు అధికారిక భాగస్వామ్య దేశంగా ఏ దేశం వ్యవహరించింది? దీనికి ఆన్సర్ వచ్చి ఇంగ్లాండ్. ఆన్సర్ వచ్చి ఇంగ్లాండ్. నెక్స్ట్, జాతీయ గోపాల్ రత్న అవార్డు, నేషనల్ గోపాల్ రత్న అవార్డు NGRA భారతదేశంలో ఏ రంగానికి సంబంధించిన అత్యున్నత గౌరవం? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. జాతీయ గోపాల్ రత్న అవార్డు భారతదేశంలో ఏ రంగానికి చెందినటువంటి అత్యున్నత గౌరవం? గోపాల్ మిత్ర అని చెప్పి కూడా అంటారు. మనకి గోపాల్ రత్న, గోపాల్ మిత్ర అంటారు. వాళ్ళు ఎవరో కాదు, మన పశు సంపద అండ్ పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి ఆ రంగానికి సంబంధించినటువంటి అది. కైరోలో జరిగిన ISSF ప్రపంచ ఛాంపియన్షిప్లో పురుషుల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో రజత పథకం గెలుచుకున్నటువంటి భారతీయ క్రీడాకారుడు ఎవరు? రజత పథకం
కైరోలో జరిగింది. ISSF ప్రపంచ ఛాంపియన్షిప్లో పురుషుల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో. ఆన్సర్ వచ్చి గురుప్రీత్ సింగ్. 2025లో లాస్ ఏంజల్స్లో జరిగిన గవర్నర్స్ అవార్డుల్లో గౌరవ ఆస్కార్ హానరరీ ఆస్కార్ను అందుకున్నది ఎవరు? హానరరీ ఆస్కార్ని ఎవరు అందుకున్నారు? సో మై ఫేవరెట్ యాక్టర్ టామ్ క్రూజ్. 2025లో యూనిసెఫ్ ఇండియా యొక్క బాలల హక్కుల కోసం సెలబ్రిటీ అడ్వకేట్గా ఎవరు ఎంపికయ్యారు? 2025లో యూనిసెఫ్ ఇండియా యొక్క బాలల హక్కుల కోసం సెలబ్రిటీ అడ్వకేట్గా ఎవరు ఎన్నికయ్యారు? దీనికి వచ్చే ఆన్సర్ వచ్చి కీర్తి సురేష్ ఎన్నికయ్యారన్నమాట. ఓకే. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 4000 పరుగులు మరియు 300 వికెట్లు తీసిన 4వ ఆటగాడిగా ఎవరు నిలిచారు? టెస్ట్ క్రికెట్లో 4000 పరుగులు మరియు 300 వికెట్లు తీసినటువంటి 4వ ఆటగాడిగా ఎవరు నిలిచారు? సో మన సర్ రవీంద్ర జడేజా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం, యునైటెడ్ కింగ్డమ్, UK సంయుక్త సైనిక శిక్షణ విన్యాసం అజయ్ వారియర్ 2025 యొక్క 8వ ఎడిషన్ ఏ ప్రదేశంలో జరిగింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అజయ్ వారియర్ 25. సో ఇది వచ్చేసి ఇండియా అండ్ UK సంయుక్త సైనిక శిక్షణ విన్యాసం. ఆన్సర్ వచ్చి మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్, రాజస్థాన్. సో మనకు రివర్స్లో కూడా అడగచ్చు. మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో జరిగినటువంటి 8th ఎడిషన్ అజయ్ వారియర్ 25. సో ఏ దేశాలకు సంబంధించినటువంటి సంయుక్త సైనిక శిక్షణ విన్యాసం అని కూడా మనకు అడగచ్చు. సో మనం ఏం చేయాలి అప్పుడు? భారతదేశం అండ్ యునైటెడ్ కింగ్డమ్ UK అని చెప్పి ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల GI ట్యాగ్ను పొందిన అంబాజీ మార్బుల్ ఏ రాష్ట్రానికి చెందినటువంటిది? అంబాజీ మార్బుల్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. GI ట్యాగ్ను పొందినటువంటి అంబాజీ మార్బుల్ ఏ రాష్ట్రానికి చెందినటువంటిది? ఆప్షన్ వచ్చి గుజరాత్. నెక్స్ట్, ఇటీవల ప్రారంభించిన మాగ్మా ఎయిర్ బేస్ను ఏ భారతీయ ప్రాంతంలో ఉంది? దీనికి వచ్చే ఆన్సర్ లడాక్. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. లడాక్లో ఉంది ఎయిర్ బేసు. 2025లో పేరెంట్ ఫైలింగ్స్ పరంగా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఏ స్థానంలో నిలిచింది? పేరెంట్ ఫైలింగ్స్. ఆన్సర్ వచ్చి 6వ స్థానంలో నిలిచిందన్నమాట. ఇటీవల భౌగోళిక సూచిక GI ట్యాగ్ను పొందిన పన్నా వజ్రాలు, పన్నా డైమండ్స్ ఏ రాష్ట్రానికి చెందినవి? పన్నా వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇటీవల భౌగోళిక సూచిక GI ట్యాగ్ను పొందిన పన్నా వజ్రాలు ఏ రాష్ట్రానికి చెందినవి? ఆన్సర్ వచ్చి మధ్యప్రదేశ్. నెక్స్ట్, 30వ CII భాగస్వామ్య సదస్సును 2025 నవంబర్ 14న ఉపరాష్ట్రపతి CP రాధాకృష్ణన్ ఎక్కడ ప్రారంభించాడు? దీనికి ఆన్సర్ వచ్చేసి విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, గగన్యాన్ సిబ్బంది మాడ్యూల్ కోసం
ప్రధాన పారాచూట్ పరీక్షను ఏ అంతరిక్ష సంస్థ నిర్వహించింది? గగన్యాన్ సిబ్బంది మాడ్యూల్ కోసం ప్రధాన పారాచూట్ పరీక్షను ఏ అంతరిక్ష సంస్థ నిర్వహించింది? దీనికి ఆన్సర్ మన ప్రౌడ్ ఇస్రో. ఇటీవల జిఐ ట్యాగ్లను పొందిన టుంబుక్ మరియు పుంగ్టాంగ్ పోలెట్ అనే సాంప్రదాయ సంగీత వాయిద్యాలు ఏ రాష్ట్రానికి చెందినవి? ఈ జిఐ ట్యాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, మీరందరూ కూడా ఒకసారి రెఫర్ చేసుకోండి. ఇటీవల జిఐ ట్యాగులు పొందినటువంటి టుంబుక్ మరియు పుంగ్టాంగ్ పోలెట్ అనే సాంప్రదాయ సంగీత వాద్యాలు ఏ రాష్ట్రానికి చెందినవి? ఆన్సర్ వచ్చి మన సిక్కిం రాష్ట్రానికి సంబంధించినవి. 2026 FIH హాకీ ప్రపంచ కప్ను ఏ 2 దేశాలు సంయుక్తంగా నిర్వహించాయి? 2026 FIH హాకీ ప్రపంచ కప్ను ఏ 2 దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి? ఆన్సర్ వచ్చేసి బెల్జియం అండ్ నెదర్లాండ్స్ 2 కలిసి సంయుక్తంగా ఈ హాకీ ప్రపంచ కప్ను 2026లో నిర్వహిస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, నవంబర్ 2025లో ఇండియన్ కోస్ట్ గార్డ్ కొత్త డైరెక్టర్ జనరల్గా డీజీగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి రాకేష్ పాల్. నెక్స్ట్, ఇటీవల భారతదేశంలో మొదటి స్మార్ట్ ఎనర్జీ సిటీగా ఏ నగరం ప్రకటించబడింది? వెరీ వెరీ ఇంపార్టెంట్. స్మార్ట్ ఎనర్జీ సిటీగా ఏ నగరం ప్రకటించబడింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఇండోర్. నవంబర్ 2025లో పిల్లల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి బాల్ సురక్ష యోజనను ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది? నవంబర్ 2025 పిల్లల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి బాల్ సురక్ష యోజనను ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చి మధ్యప్రదేశ్. నెక్స్ట్, నవంబర్ 2025లో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? నవంబర్ 2025లో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి అనిల్ కుమార్ లాహోటీ. నెక్స్ట్ క్వశ్చన్, నవంబర్ 11, 2025న ప్రారంభమైన భారత్ వియత్నాం ఆర్మీ సంయుక్త శిక్షణ విన్యాసం పేరు ఏమిటి? భారత్ వియత్నాం ఆర్మీ సంయుక్త శిక్షణ విన్యాసం పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి విన్ బ్యాక్స్. గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? క్లైమేట్ రిస్క్ ఇండెక్స్లో భారతదేశం 9వ ర్యాంక్లో ఉంది. బూకర్ ప్రైజ్ 2025 కోసం షార్ట్ లిస్ట్ చేయబడిన ది లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ పుస్తక రచయిత ఎవరు? ఇది షార్ట్ లిస్ట్ చేశారు బూకర్ ప్రైజ్కి. ఆన్సర్ వచ్చేసి కిరణ్ దేశాయ్. ద లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ పుస్తక రచయిత ఎవరంటే కిరణ్ దేశాయ్. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఏ దేశంలో పర్యటించారు? ఇది భారత రాష్ట్రపతి ఆదేశాన్ని సందర్శించడంలో చరిత్రలో తొలిసారి. సో ఆమె ఇటీవల ఒక
ఒక దేశాన్ని పర్యటించారు. అది మన రాష్ట్రపతి చరిత్రలోనే మొట్టమొదటిసారి అనమాట. ఆన్సర్ వచ్చేసి అంగోలా. నెక్స్ట్, పురుషుల ఎయిర్ పిస్టల్ విభాగంలో వ్యక్తిగత ప్రపంచ టైటిల్ గెలుచుకున్నటువంటి మొదటి భారతీయుడు ఎవరు? ఎయిర్ పిస్టల్ విభాగంలో, పురుషుల ఎయిర్ పిస్టల్ విభాగంలో వ్యక్తిగత ప్రపంచ టైటిల్ గెలుచుకున్నటువంటి మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి సామ్రాట్ రాణా. ఇటీవల వార్తల్లో నిలిచిన క్రిస్మస్ ఐలాండ్ ఏ మహాసముద్రంలో ఉంది? ఇటీవల వార్తల్లో నిలిచిన క్రిస్మస్ ఐలాండ్ ఏ మహాసముద్రంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి మన హిందూ మహాసముద్రంలోనే ఈ యొక్క క్రిస్మస్ ఐలాండ్ అనేటువంటిది ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశపు 91వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎవరు నిలిచారు? ఇటీవల ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్ ఇది. ఇటీవల భారతదేశపు 91వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎవరు నిలిచారు? ఆన్సర్ వచ్చేసి మన రాహుల్ విఎస్. హీరో ఇండియా ఫిలాంథ్రోపీ జాబితా 2025లో అత్యంత దాతృత్వం కలిగిన దాతగా ఎవరు అగ్రస్థానంలో నిలిచారు? చూడండి, హీరో ఇండియా ఫిలాంథ్రోపీ జాబితా 2025లో అత్యంత దాతృత్వం కలిగినటువంటి దాతగా ఎవరు అగ్రస్థానంలో నిలిచారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, శివ్ నాడర్ కుటుంబం, వారి యొక్క కుటుంబం. శివ్ నాడర్ మరియు వారి యొక్క కుటుంబం. నెక్స్ట్, గువామ్ సమీపంలో ఉత్తర పసిఫిక్లో జరిగిన బహుళ జాతి సముద్ర విన్యాసం మలబార్ 2025లో పాల్గొన్న భారత నౌక ఏది? వెరీ ఇంపార్టెంట్ ఇది. గువామ్ సమీపంలో నార్త్ పసిఫిక్లో జరిగింది. ఇది వచ్చేసి మల్టీనేషనల్ సీ ఎక్సర్సైజ్. దీన్నే మనం మలబార్ 2025 అంటారు. దీంట్లో పాల్గొన్నటువంటి భారతదేశానికి చెందినటువంటి భారతదేశ నౌకాదళ నౌక. ఆన్సర్ వచ్చేసి ఐఎన్ఎస్ సహ్యాద్రి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచిన మినిట్ మ్యాన్ 3 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ICBM ఏ దేశం అభివృద్ధి చేసింది? చూడండి, వెరీ ఇంపార్టెంట్ మనకి. ఇటీవల వార్తల్లో నిలిచిన మినిట్ మ్యాన్ 3 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ICBM అంటారు. ఏ దేశం అభివృద్ధి చేసింది? ఇది వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మినిట్ మ్యాన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవ కోసం స్టార్లింక్తో భాగస్వామ్యం చేసుకున్న భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం. సో శాటిలైట్కి సంబంధించి శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ కోసం స్టార్లింక్ ఎవరిది? మన ఈలాన్ మస్క్ సంబంధించి ఒక కంపెనీ అది. సో భారతదేశంలో ఏ రాష్ట్రం అనేది దీంతో భాగస్వామ్యం చేసుకుంది? ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, నవంబర్ 5, 2025న 556వ జయంతి జరుపుకున్న గురు నానక్ దేవ్జీ ఎన్నవ సిక్ గురువు? గురు నానక్ మనం జరుపుకుంటాం కదా, ఎవరిని గుర్తు చేసుకొని ఆయన ఎన్నో గురువు అంటే ఆయన సిక్కుల యొక్క మొట్టమొదటి గురువు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో మొట్టమొదటి నగదు రహిత దేశంగా క్యాష్లెస్ కంట్రీ అధికారికంగా ఏ దేశం మారింది? చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్యాంకింగ్ సంబంధించి
మనకు ఐబీపీఎస్ కానీ మన రైల్వేలో కానీ అడుగుతారు ఇట్లాంటివి. ప్రపంచంలో మొట్టమొదటి నగదు రహిత దేశంగా అధికారికంగా ఏ దేశం మారింది? ఆన్సర్ వచ్చేసి స్వీడన్. స్వీడన్ కంట్రీ వచ్చి క్యాష్లెస్ కంట్రీ అని అధికారికంగా మారిందనమాట. నెక్స్ట్, 101 సంవత్సరాల వయసులో మరణించిన ప్రపంచంలోనే అత్యంత వృద్ధ ఒలింపిక్ స్వర్ణ పతక విజేత చార్లెస్ కోస్టే ఏ క్రీడకు సంబంధించినటువంటి వారు? 101 ఇయర్లో ఆయన చనిపోయారు. సో ఆయన అత్యంత వృద్ధ ఒలింపిక్ స్వర్ణ పతక విజేత. ఆయన వచ్చేసి ఏ క్రీడకి చెందినటువంటి వారు అని చెప్పి అడుగుతుందన్నమాట. ఆయన వచ్చేసి సైక్లింగ్కి సంబంధించినటువంటి స్పోర్ట్స్మెన్. నెక్స్ట్ క్వశ్చన్, భారత నౌకాదళం స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించినటువంటి సర్వే నౌక IAS ఇచ్చాక్ను ఎక్కడ ప్రారంభించారు? భారత నౌకాదళం స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించినటువంటి సర్వే నౌక IAS ఇచ్చాక్ను ఎక్కడ ప్రారంభించారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ వచ్చేసి కొచ్చిలో ప్రారంభించారు. ఆన్సర్ వచ్చి కొచ్చిలో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ AMR 2.0 ఏ సంవత్సరం వరకు అమల్లో ఉంటుంది? నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ AMR 2.0 ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు అమలులో ఉంటుంది? ఆన్సర్ వచ్చేసి 2025 నుంచి 2029 మధ్య మనకు నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ AMR 2.0 అనేది అమల్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్ 2025ను ఎవరు ప్రారంభించారు? మొట్టమొదటి రామోజీ ఎక్సలెన్స్ అవార్డును 2025ను ఎవరు ప్రారంభించారు? సిపి రాధాకృష్ణన్. రాబోయే హార్న్బిల్ ఫెస్టివల్ కోసం యునైటెడ్ కింగ్డమ్ భాగస్వామ్య దేశంగా ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రకటించింది? రాబోయే హార్న్బిల్ ఫెస్టివల్ కోసం యునైటెడ్ కింగ్డమ్ UK భాగస్వామ్య దేశంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసి నాగాల్యాండ్. ఆన్సర్ వచ్చి నాగాల్యాండ్. ఏ రాష్ట్రంలోని సోనాపూర్ బీచ్ 2025-26 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ను పొందింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో అంతర్జాతీయ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఈ సోనాపూర్ బీచ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పి అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి ఒడిషా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో కేంబ్రిడ్జ్ డిక్షనరీ 2025 సంవత్సరం పదం ఏది? ఈ క్రింది వాటిలో కేంబ్రిడ్జ్ డిక్షనరీ 2025 సంవత్సరం పదం ఏది అంటే ఆన్సర్ వచ్చేసి పారాసోషల్. నెక్స్ట్ క్వశ్చన్, 2026 నైపుణ్యాల నివేదిక ప్రకారం భారత యువతలో సగటున ఎంత శాతం మంది ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు పొందారు? 2026 నైపుణ్యాల నివేదిక ప్రకారం భారత యువతలో సగటున ఎంత శాతం మంది ఉద్యోగాలకు అవసరమైనటువంటి నైపుణ్యాలని పొందారు? ఆన్సర్ వచ్చేసి 56.35%. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ క్షయ నివేదిక ప్రకారం ప్రపంచంలో 2024లో అత్యధిక క్షయ ట్యూబర్కులోసిస్ కేసులు ఎక్కడ నమోదయ్యాయి? సో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ క్షయ నివేదిక ప్రకారం
ప్రపంచంలో 2024లో అత్యధిక క్షయ ట్యూబర్క్యులోసిస్ కేసులు ఎక్కడ నమోదయ్యాయి? సో సాడ్లీ మన భారత్లోనే ఎక్కువ కేసులు అనేటువంటి నమోదయ్యాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ సిఎస్సి జాతీయ భద్రతా సలహాదారుల ఎన్ఎస్ఏస్ 7వ సమావేశం ఏ దేశంలో నిర్వహించబడింది? మనం ఇందాక చూసుకున్నాము, ఇదే క్వశ్చన్ మళ్ళీ అడిగారు. కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ జాతీయ భద్రతా సలహాదారుల 7వ సమావేశం ఏ దేశంలో నిర్వహించబడింది? ఆన్సర్ వచ్చేసి భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ బిగ్ క్యాట్స్ సమ్మిట్ 2026 ఏ దేశం నిర్వహించనుంది? గ్లోబల్ బిగ్ క్యాట్స్ సమ్మిట్ 2026 ఏ దేశం నిర్వహించనుంది? దీనికి ఆన్సర్ భారత్. ఆన్సర్ వచ్చేసి భారత్. మనకు నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఏషియన్ ఆర్చరీ ఛాంపియన్షిప్ ఢాకాలో భారత్ ఎన్ని పథకాలు గెలుచుకుంది? సో 2025 ఏషియన్ ఆర్చరీ ఛాంపియన్షిప్ మనకు ఢాకాలో జరిగింది. భారత్ మనకు ఎన్ని పథకాలు గెలుచుకుంది? ఆన్సర్ వచ్చేసి 10 పథకాలు గెలుచుకుందనమాట. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ OUP 2025 సంవత్సరపు పదం. సో దాన్నే వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఏ పదాన్ని ప్రకటించింది? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ 2025 సంవత్సరపు వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఏ పదాన్ని ప్రకటించింది? రేజ్ బైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్ RBI నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి ఉషా జానకి రామన్. సో IBPS లేదా బ్యాంకుకి సంబంధించిన వాళ్ళు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ వరల్డ్ అబ్జర్వేషన్ ప్రాస్పెక్ట్స్ 2025 ప్రకారం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి నగరం ఏది? యునైటెడ్ నేషన్ వరల్డ్ అబ్జర్వేషన్ ప్రాస్పెక్ట్స్ 2025 ప్రకారం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి నగరం ఏది? ఆన్సర్ వచ్చేసి జకార్తా. నెక్స్ట్, 2025 నవంబర్లో మరణించిన ప్రసిద్ధ నృత్య కళాకారిణి కమలా లక్ష్మీ నారాయణ్ ఏ నాట్యంలో ప్రసిద్ధి చెందినారు? 2025 నవంబర్లో మరణించినటువంటి సుప్రసిద్ధ నృత్య కళాకారిణి కమలా లక్ష్మీ నారాయణన్ ఏ నాట్యంలో ప్రసిద్ధి చెందారు? 100 మనకి ఆమె భరతనాట్యంలో ప్రసిద్ధి చెందినటువంటి ఆమె. సో అది గైస్, మనకు డిసెంబర్ నెలకు సంబంధించి మనకు మెయిన్ కరెంట్ అఫైర్స్ అవి. సో ఇంకా మన ఛానల్ని ఇంకా ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా నా యొక్క వీడియోని షేర్ చేయండి. సో ఇలాగే మనకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఈ మన పోలీస్కి సంబంధించి అయితేమి, కానిస్టేబుల్కి సంబంధించి అయితేమి, IBPS, నెక్స్ట్ బ్యాంక్కి సంబంధించి, SBI, రైల్వేస్కి సంబంధించి, ఈ DSCకి సంబంధించి, టెట్కి సంబంధించి, సో ఏ దానికి సంబంధించి అయినా కూడా కాంపిటేటివ్కి సంబంధించి మన కరెంట్ అఫైర్స్ అనేవి మన ఛానల్లో ఉంటాయి. సో దానికి పూర్తి ఎక్స్ప్లెనేషన్స్తో సహా సో నేనైతే పెడుతుంటాను. సో దయచేసి అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సో నా యొక్క సక్సెస్ మాస్టర్ ఛానల్లో మీరు కూడా భాగస్వాములు కావాలని నేను కోరుకుంటున్నాను. సో అందరికీ కూడా థ్యాంక్ యూ.